హాయ్ ఫ్రెండ్స్, సగ్గుబియ్యం ఒక గంట నానబెట్టి బాగా ఉడికించి కాచిన పాలు అందులో పోసి తాటి బెల్లాన్ని కరిగించి ఈ తాటి బెల్లము ఈ పాలల్లో వేసి కలుపుకున్నాను. ఈ మొత్తం బాగా కలిసినాక ఫైనల్గా అయితే రాగి పిండిని 2 స్పూన్లు తీసుకొని చిక్కపడటానికి టేస్ట్ బాగా రావడానికి రాగి పిండి కూడా నేను తీసుకున్నాను. ఆ రాగి పిండిని నీళ్ళల్లో వేసి కలిపి ఈ పాలు బెల్లము సగ్గుబియ్యం వేసిన దాంట్లో వేసి బాగా కలిపాను. మొత్తం దగ్గరకు వచ్చేసింది, చిక్కపడ్డది, బాగా ఉడికింది. తర్వాత ఫైనల్గా టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసాను. ఇది మొత్తం కలుపుకొని కొంచెం ఇంకా టేస్ట్ బాగా రావడానికి కాచిన పాలు ఫైనల్గా కొంచెం పోసాను. ఈ స్వీట్ చాలా బాగుంటుంది. ఎంతమంది చేసుకుంటారో కామెంట్ చేయండి.